ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లైంగ్ బిట్వీన్ 476 అండ్ 491 బోత్ ఇంక్లూడెడ్ ఈజ్ అని అంటున్నాడు. ఓకే, సో ఎప్పుడైనా సరే ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకి కంపల్సరీ 1, 3, 7, 9 తోనే ఎండ్ అవుతాయి. సో చూసుకోండి, మనం అలా ఇచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏవైతే 1, 3, 7, 9 తో ఎండ్ అవుతున్నాయో ఆ నెంబర్స్ తీసుకొని చెక్ చేయాలి. ఫస్ట్ మనకి జనరల్ గా ప్రైమ్ నెంబర్స్ కి మనకి 6k +or-1 ఫామ్ లో ఉంటాయి, కానీ అలా చేస్తే కంపల్సరీ అది ఆన్సర్ వస్తుందని మనం గ్యారంటీగా చెప్పలేము. కాబట్టి సో మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ దగ్గర ఉన్నాయో చూసుకొని దానికంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నిటితో డివైడ్ అవుతుందా లేదా చూసుకోవాలి మనం. సో అలా చూసుకుంటే 3 నుంచి 19 వరకు ప్రైమ్ నెంబర్స్ వస్తాయి మనకి. సో వీటితో డివైడ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ 3 తోని మన అందరికీ తెలిసిందే. సో 3 తో చూస్తే ఎంత 7, 14, 4, 18. సో 3 తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ఓకే. 7, 4, 11, 9, 20 ఇది కావట్లేదు. 8, 4, 12, 1, 13 ఇది కావట్లేదు. 8, 4, 12, 3, 15 సో ఇది కూడా 3 తో డివైడ్ అవుతుంది. 8, 4, 12, 7, 19 సో ఇది కావట్లేదు. 8, 4, 12, 9, 21 సో ఇది కూడా డివైడ్ అవుతుంది. 491, 91, 14, 14 సో ఇది కావట్లేదు. కాబట్టి మనకి ఈ నెంబర్స్ అయితే ప్రైమ్ కాదు, ఎందుకంటే 3 తో డివైడ్ అవుతుంది కాబట్టి. సో రిమైనింగ్ నెంబర్స్ 3 అయిపోయింది. నెక్స్ట్ 7 తో చెక్ చేయాలి. 7 తో చూడండి, 7, 6, 42, 42 అంటే 59 డివైడ్ అవుతుంది అంటే కాదు. ఇక్కడ చూడండి 61 డివైడ్ అవుతుందా కాదు. ఇక్కడ చూడండి 67 డివైడ్ అవుతుందా కాదు. ఇక్కడ చూడండి 42 అంటే 71 డివైడ్ అవుతుందా అంటే కాదు. సో 3 తో అయిపోయింది, 7 తో అయిపోయింది. నెక్స్ట్ 11 తో చూడండి 11, 44 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి, ఇక్కడ 39, ఇక్కడ 41, ఇక్కడ 47, ఇక్కడ 51 సో ఏది కాదు. నెక్స్ట్ 13 తోని, సో 13 తో చూడండి 13 ముళ్ళ 39, 39 అంటే ఎంత మిగులుతుంది 89 సో కాదు. నెక్స్ట్ 39 అంటే ఎంత, 39 అంటే 91, 13 ఏళ్ళ 91 సో ఇది డివైడ్ అవుతుంది మనకి. సో 13 తోని ఇది డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి 81 డివైడ్ అయిందంటే మళ్ళీ 13 డిఫరెన్స్ ఉండాలి, ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఇది కూడా డివైడ్ కావాలి, అంతే కదా. సో ఒక టేబుల్లో ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ఇమీడియట్ గా డివైడ్ కావాలంటే 13 డిఫరెన్స్ ఉండాలి. సో కాబట్టి ఇది తీసేద్దాం. నెక్స్ట్ మనకి ఏమైపోయింది 13 తో అయిపోయింది. నెక్స్ట్ 17 అండ్ 19 ఉంది మనకి ఇక్కడ. ఓకే, సో 17 తో చెక్ చేయండి. 17 అంటే 34, 34 అంటే అక్కడ 6, ఇక్కడ 7, 6, 7 ఎంత 13, 139. ఓకే, సో ఇక్కడ 14 ఉంటుంది, ఒకటి ఎక్స్ట్రా కాబట్టి 147. సో ఇక్కడ ఎంత ఉంటుంది మనకి, ఇక్కడ 151. సో ఇందులో ఏదైనా 17 తో డివైడ్ అవుతా అంటే ఏది కాదు. సో వదిలేద్దాం 17 తో కూడా. నెక్స్ట్ 19 తోని, 19 అంటే 19, 38, 38 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 99 ఉంటుంది, ఇక్కడ 107. ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 111, 111. ఇవేవి 19 తో డివైడ్ అయితే అంటే కావు. సో ఎన్ని మిగిలిపోయినాయి మనకి 3 ఉన్నాయంటే ఈ 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నట్టు. ఓకే, ఇందులో మనం షార్ట్ కట్స్ ఏం చేయలేము, మీకు ఆల్రెడీ చెప్పాను. టేబుల్స్ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఇలాంటివి ఈజీగా చేయగలుగుతాం. ఓకే, సో వీలున్నంత వరకు స్కిప్ చేయడానికి ట్రై చేయండి క్వశ్చన్, స్కిప్ కానీ లేకపోతే లాస్ట్ రౌండ్ లో కానీ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ బస్ ట్రావెలింగ్ ఎట్ 75 km/h కంప్లీట్స్ ఎ జర్నీ ఇన్ 17 hours. వాట్ షుడ్ బి ఇట్స్ స్పీడ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 5 hours. ఓకే, సో 17 hours కి 75 km/h వెళ్తే కంప్లీట్ చేసిందంట, అదే 5 hours లో కవర్ చేయాలంటే ఇప్పుడు తక్కువ టైం అంటే కంపల్సరీ ఏంటిది మనకి, ఇప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి కదా. సో అలాంటప్పుడు ఏంది, సింపుల్ గా ఇన్వర్స్ ప్రపోర్షన్ అన్నట్టు, మన రేషియోస్ ఏం తీసుకోకుండా మనకి ఏంది ఇప్పుడు రివర్స్ అయితే అన్నట్టు అంతే. సో 5 parts అనేది 75 అయితే 17 parts అనేది ఎంత, సో 15, 75 ఇంటూ 15, 15 పాదుల 150, 15 105. సో యాడ్ చేస్తే ఎంత 255. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 48 to the power of -17 డివైడెడ్ బై 48 to the power of 12 ఇంటూ 48 to the power of -13 ఉంది కదా. సో దీన్ని నేను ఇంటూ చేస్తున్నా, ఇక్కడ మైనస్ చేస్తున్నా. యాడ్ చేయండి. 17 + 13 ఎంత 30, 30 + 12 ఎంత 42, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 4, స్నేహ, యష్ అండ్ రోహన్ invested 1090, 1170 and 1340 respectively to start a business. If the profit at the end of the year is 1620, what is Rohan's share of the profit అంటున్నాడు. ఓకే, సో క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మనకి 1314 చూడండి, ఇది ఎలా ఉందంటే 2 × 2 6 12 2 14, 2 × 67. నెక్స్ట్ ఈ 1620 చూడండి, ఇది 9 మల్టిపుల్. ఓకే, సో ఈ రెండింటిని బేస్ చేసుకుంటే, ఎందుకంటే మనకి రోహన్ అడుగుతున్నాడు కదా, సో రోహన్ అడుగుతున్నాడు కాబట్టి అండ్ టోటల్ ప్రాఫిట్ ఇది కాబట్టి ఇందులోంచి డివైడ్ కావాలి కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకుంటే మన ఆన్సర్ 67 మల్టిపుల్ అండ్ 9 మల్టిపుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో మేబీ 9 కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మేబీ 67 కూడా కట్ కావచ్చు. జస్ట్ జనరల్ అనాలిసిస్ కోసం చెప్తున్నాను మీకు. సో ప్రాసెస్ ఏంది, సింపుల్ గా యాడ్ చేయండి. ఓకే, సో ఇవి 300, ఈ 17 + 9 ఎంత 26, 26 + 34 ఎంత 60. ఓకే,
సో 360 పార్ట్స్ అనేది మనకి ఎంత వచ్చి మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు 1620. అయితే మనం ఏం కనుక్కోవాలి 134 పార్ట్స్ కనుక్కోవాలి. ఓకే, జీరోకి కట్. చూడండి మనకి ఏ టేబుల్లో పోతాం మనకి ఇక్కడ 9 టేబుల్లో పోతుంది చూడండి. 9 4 36 సారీ 9 1 9 9 8 72. ఇంక ఎన్ని టైమ్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి? సారీ 9 1 కదా, 9 1 9 9 3 72 18 టైమ్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 2 2 9. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి 67 టైమ్స్. ఇక్కడ నుంచి 67 టైమ్స్. 67 9 టైమ్స్ ఎంత? 603 మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ 587407 ఈస్ డివిజబుల్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటున్నాడు. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మీకు పెద్దది ఇచ్చినప్పుడు పెద్దది ఒకేసారి సాల్వ్ చేయలేం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా సింపుల్ గా డివైడ్ చేసుకోండి. ఇలా రాసుకోవచ్చు కదా. సో 3 3 చేస్తున్నాను, నేను ఏం లేదు సింప్లిఫికేషన్ కోసం. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఆడ్ నెంబర్ కాబట్టి కంపల్సరీ ఆడ్ నెంబర్ తోనే డివైడ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. సో మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి లాస్ట్ ఇయర్ ఎన్టీపీసీ యూజీలో చాలా అడిగాడు కాబట్టి ఇవి ఒక్కసారి ఫోకస్ చేయండి. మీరు చెప్పాను కదా టేబుల్స్ బాగా నేర్చుకోండి. ఫస్ట్ థింగ్ టేబుల్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ బాగా నేర్చుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు మీరు. ఓకే, సో చూద్దాం చూడండి. నెక్స్ట్ 43తో డివైడ్ చేయాలి. సో 43 3 డిజిట్స్కి వెళ్ళిపోండి డైరెక్ట్. 10 టైమ్స్ 430 అంటే 10 టైమ్స్ కంటే ఎక్కువ ఉంటుంది. 14 4 56, 14 3 42, 602 ఎక్కువ అవుతుంది కాబట్టి 14 5 13లో చూడండి. ఓకే, సో 13 4 52, 520, 13 39, 559. 559 అంటే 30 అనుకోండి, ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ? 27 మిగులుతుంది. ఓకే, సో ఒకటి ఎక్స్ట్రా తీసేసినాం కాబట్టి 28. నెక్స్ట్ 407 చూడండి. 10 టైమ్స్ చూడండి. 43 10 టైమ్స్ 430. సో ఎక్కువ అవుతుంది కాబట్టి 9 టైమ్స్ ఇస్తున్నాం. 9 4 36, 9 3 27, 36 27 ఎంత? 387. 387 అంటే ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ? 20 మిగులుతుంది. సో అంతేనా? 9 4 36, 9 3 27, 387. ఓకే, సో 20 మిగులుతుంది. 28020. సో ఇప్పుడు 28020 ఎందుకు తీసుకున్నా అంటే ఈ 1000 ప్లేస్ కదా, సో అందుకోసం ఒక 0 ఎక్స్ట్రా తీసుకుని ఇక్కడ. ఓకే, సో ఇది 43తో డివైడ్ అయిద్దా లేదా చూడండి. 43కి మళ్ళీ సేమ్ ఎనీ టైమ్స్ మనకి 7 టైమ్సా? 7 టైమ్స్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి 6 టైమ్స్. 6 4 24, 6 3 18, 258. 258 అంటే ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ? 22 మిగులుతుందా? సో 222 222 అనేది 43తోని డివైడ్ అవుతుందా? సో డివైడ్ కావాలంటే 1 టైంలో చెప్పొచ్చు మనం. ఎంత? 5 4 20, 5 3 15, 215. 215 అంటే ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ? 215 అంటే ఇది డివైడ్ కాదు. 215 అంటే సో రిమైనింగ్ ఎంత మిగులుతుంది మనకి? 5 + 2 70. 70 40తో డివైడ్ అవుతుంది అంటే కాదు. సో వదిలేదు. నెక్స్ట్ 43 కాదని తెలుస్తుంది. నెక్స్ట్ 41 తోని. సో 41 తోని ఎంత? 14 టైమ్స్ ఏంటి? 14 4 56, 14 1 14, 56 14 అంటే ఇట్లా వస్తుంది. సో 56 14, 574. 574 అంటే ఎంత మిగిలింది ఇక్కడ? 6 + 7 13 మిగిలింది మనకి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ 407 చూడండి. 41కి 9 టైమ్స్. 9 4 36, 9 1 9, 369. 369 అంటే అది 400 కావాలంటే ఎంత కావాలి మనకి ఇక్కడ? 31 కావాలి. 31 + 7 38. ఓకే, సో ఇక్కడ 0 వస్తుంది సేమ్ ఇందాక లాజిక్ లోనే. సో 13,038. ఇప్పుడు చూడండి 41కి ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ చూడండి. 3 4 12, 3 1 3, 123. 123 అంటే ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ? 7 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు 738 డివైడ్ అవుతుందా లేదా చూడాలి. 738 యూనిట్ డిజిట్ 8 రావాలి. ఆల్మోస్ట్ 70 అంటే 18 టైమ్స్ చూడండి. 18 4 72. సో 18 4 72, 18 1 18. ఓకే, 72 18, 738 వస్తుంది కదా. సో దీంతో డివైడ్ అవుతున్నట్టు. ఓకే, సో చిన్న చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కాకుండా చూసుకోండి. ఒకవేళ నా దాంట్లో అయినా పెద్ద ఇగ్నోర్ చేయండి కానీ సో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కాకుండా ఉండాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ఏ మార్కెట్ ప్రైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైసెస్ విత్ ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 40% అండ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 15%, 20% ఈజ్ 400. దెన్ ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ అంటున్నాడు. ఓకే, సో సమ్ మార్కెట్ ప్రైస్ ఏమనుకుంటున్నా అంటే 100 అనుకుంటున్నా. 100 ఉంది అనుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ ఎంత ఇచ్చిందంట? 40% డిస్కౌంట్ ఇచ్చిందంట. 40% డిస్కౌంట్ ఇస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 60 వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్ 15% అండ్ 20% ఇచ్చిందంట. సో సక్సెసివ్ అంటే ఏమొస్తుంది? -15
మైనస్ 20 ప్లస్ 15 ఇంటూ 20 ఎంత 300/100. సో ఎంత వచ్చింది 20 ప్లస్ 15 35 మైనస్ 3. సో 35 మైనస్ 3 అంటే ఎంత వస్తుంది డిస్కౌంట్ 32%. సో 32 డిస్కౌంట్ అంటే ఎంత ఇచ్చినట్టు మనకి 68కి ఇచ్చినట్టు అంతేనా 68%. 8% ఇచ్చింది మనకి 8% ఎంత అంట 400 అంటే మార్కెట్ ప్రైస్ కనుక్కోవచ్చు. మార్కెట్ ప్రైస్ మనం ఎంత అనుకున్నాం 100 అనుకున్నాం. సో 100%. సో 50 టైమ్స్ ఉంది కదా సో ఇది కూడా 50 టైమ్స్ ఉంటుంది ఎంత 5000. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ హూజ్ హైట్ అండ్ రేడియస్ ఆర్ 9 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ పై ఈజ్ ఈక్వల్ 3.14 అంటున్నాడు. ఓకే సో సిలిండర్ వాల్యూమ్ ఎంత మనకి ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఎంత 9. సో హెచ్ 7 ఇంటూ 3.14 అంటే మన ఆన్సర్ కంపల్సరీ 9 మల్టిపుల్ అయి ఉండాలి 7 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఆప్షన్స్ లో చూడండి ఫస్ట్ 9 చూడండి. సో 9 తీసేద్దాం 9 తీసేస్తే 5 3 8 1 9 తీసేస్తే 8 డివైడ్ అవుతా అంటే కాదు. ఓకే సో ఇక్కడ 9 పోతే 2 కాదు. సో ఇక్కడ 9 పోతే 7 5 12 అంతే కదా 6 1 7 5 12 8 20. సో ఇది కాదు ఇది చూడండి 9 పోయింది. నెక్స్ట్ 8 1 9. సో ఇది 9 తో డివైడ్ అవుతుంది 7 + 2 9. సో ఓన్లీ 1 ఆప్షన్ ఉంది కాబట్టి 9 మల్టిపుల్ అదే మన ఆన్సర్. ఓకే సో చేయాలని ఏం లేదు 9 ఏళ్ళు ఎంత 63 ఇంటూ 3.14 కదా. సో 3 టైమ్స్ చేయండి ఫస్ట్. సో 3 టైమ్స్ ఎంత 3 6 18 3 9. సో ఎంత వచ్చింది నాకు 189 వచ్చింది. మళ్ళీ ప్లస్ 63 ఇంటూ 0.14 అంటే 14% కనుక్కోవాలి మనకి ఇక్కడ. ఓకే సో 14 6 84 14 3 42. ఓకే 82 అంటే 8.82 ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే సో యాడ్ చేస్తే మీకు వచ్చేస్తుంది మనకి ఇక్కడ నియర్ బై. నెక్స్ట్ బై సెల్లింగ్ 6 ఆర్టికల్స్ ఫర్ ఎ రూపీ ఏ మ్యాన్ లూజెస్ 30% టు గెయిన్ 40%. హౌ మెనీ మస్ట్ హీ సెల్ అంటున్నాడు. ఓకే సో ఇక్కడ కూడా సరే మనం ఎక్కడైనా సరే మ్యాథ్స్ లో ది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అది ఏ ప్రపోర్షనల్ లో ఉంది. ఇందాక మనం టైం అండ్ డిస్టెన్స్ చేసాం కదా స్టార్టింగ్ లో ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంది అనుకో డైరెక్ట్ రివర్స్ రేషియో తీసుకోండి అయిపోతుంది. ఓకే సో ఇప్పుడు రూపాయికి 6 వస్తువులు అమ్ముతుందంట 30% లాస్ వస్తుందంట. ఇప్పుడు 40% లాభం రావాలంటే 6 కంటే కంపల్సరీ తక్కువ అమ్మాలి కదా. అది మినిమం కామన్ సెన్స్ తోనే ఆలోచించాల్సిన క్వశ్చన్ ఇది. కంపల్సరీ 6 కంటే తక్కువ రావాలి. ఎంత అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అంతే సింపుల్ గా. సో ఇదే రేషియో 30% లాస్ వస్తుందంటే 70%. ఓకే సో 40% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి 140% అమ్మాలి. సో ఏ రేషియోలు ఉన్నాయి మనకి ఇక్కడ 1:2 రేషియోలు ఉన్నాయి. ఓకే సో డబల్ అంటే ఏంది ఇక్కడ మనకి సగానికి అమ్మాలి అంటే 1 రూపాయికి 6 అమ్మేది 3 అమ్మాలి అన్నట్టు అంతే. ఓకే సో ద మార్క్స్ స్కోర్డ్ బై 10 స్టూడెంట్స్ ఆర్ గివెన్ బిలో ద మోడ్ ఆఫ్ ది గివెన్ డాటా అంటాడు. మోడ్ కదా సో ఇచ్చిన ఆప్షన్స్ లోనే ఉంది కదా ఏది ఎక్కువ రిపీట్ అయితే అదే మోడ్ కాబట్టి ఫస్ట్ 19 చెక్ చేద్దాం. సో 19 1 టైం అయింది. నెక్స్ట్ ఆప్షన్ 14 చెక్ చేస్తే 14 ఎన్నిసార్లు ఉంది 14 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 11 చెక్ చేస్తే 1 2 3 11 3 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 20 1 టైం ఉంది. సో మోడ్ అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి సో ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ శివం గాట్ an increase of 4% in his sales amount in the first year and 25% in the second year. Also with this his current sales are 1,40,400. What was his sales in 2 years ago అంటున్నాను. ఓకే సో ఒకసారి 4% అంటే ఒకసారి 25% ఇంక్రీజ్ అయిందంట. సక్సెసివ్ తీసుకోండి సింపుల్ గా. సో 25 ప్లస్ 4 ప్లస్ 25 ఇంటూ 4/100 అంతేనా. సో 25 4 100 కదా. సో 100కు 100 కట్ అయితే ఎంత మిగులుతుంది 1. 25 4 29 ప్లస్ 1 ఎంత 30%. అంటే ఇనిషియల్ గా ఎక్స్ ఉంటే సో 30% ఇంక్రీజ్ అయిందంట. సో 130% అయింది. ఎక్స్ లో 130% ఎంత మనకి ఇక్కడ 1,40,400. అంటే దీని అర్థం ఏంటిది సింపుల్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి 30% పెరిగింది అన్నట్టు. ఏదైతే ఉందో ఆ 30% పెరిగితే మనకి 1,40,400 అయింది. సో ఇలా క్వశ్చన్ ని మనం అర్థం చేసుకోగలిగితే క్యాలిక్యులేషన్స్ లేకుండా చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉంది అప్రాక్సిమేట్లీ 88,000 ఉందా. సో 88,000 ని 30% పెంచండి ఎంత పెరుగుతుంది 3 24 3 24. ఓకే సమ్ 24,000 ఈ రెండు యాడ్ చేస్తే 26,000 సంథింగ్ పెరుగుతుంది. సో 88,000 కి 26,000 సంథింగ్ చేస్తే 1,40,000 వస్తుందా రాదు. ఓకే ఇక్కడ చూడండి 1,00,000 కంటే 40,000 ఎక్స్ట్రా ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే సో థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి ఆల్రెడీ ఇది 1,40,000 కి దగ్గరలో ఉంది. సో అంటే జనరల్ ఎంత కలపాలి చూడండి 5,400 జస్ట్ యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. అంటే ఇప్పుడు ఇందులో 30% అనేది చాలా డిఫరెన్స్ కదా. ఓకే
సో కాబట్టి ఇది కూడా కాదు అంటే ఇది చాలా ఎక్కువ అన్నట్టు, థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఇంకా మనకు మిగిలిపోయింది ఏంది, సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ఒకసారి సెకండ్ ఆప్షన్స్ లో మనకి డైరెక్ట్ 30% అని తెలిసిపోయింది కదా. సో సెకండ్ ఆప్షన్ లో కూడా ఒకసారి 30% కనుక్కుందాం చూడండి. సో 10% ఎంత మనకి 1 lakh, సారీ ఇది 1 lakh కదా ఆల్రెడీ. సో 11,232 సో 11,000 చేంజ్ ఉంది, 232. 30% అంటే ఇంటూ 3 times కదా. సో ఎంత ఎంత యాడ్ అయితే మనకి ఇక్కడ 11 33, 33,000. ఓకే, సో మళ్ళీ 3 రెండ్ల 6, ముళ్ళ 9, 3 రెండ్ల 6. ఓకే, సో 33,696 ఉంది. సో ఇంత యాడ్ అయింది అనుకో ఇప్పుడు 1,12,000కి. సో ఇది ఎక్కువ అయిపోతుంది చూడండి, 1,12,320. సో యాడ్ చేయండి, యాడ్ చేస్తే చాలా ఎక్కువ వస్తుంది మనకి. ఈ జీరోస్ లో కూడా డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఓకే, 3 + 1 4 వస్తుంది, 2 + 3 6 వస్తుంది. సో యాడ్ చేస్తే 9 ఇలా ఎక్కువ వస్తుంది మనకి. సో ఇది కాదు కాబట్టి ఆటోమేటిక్ ఆప్షన్ మన ఇదే ఆన్సర్. లేదు అంటే కింద కూడా చెక్ చేయండి, మీకు అంత డౌట్ వస్తే 1,08,000. మనకి 2 ఆప్షన్స్ మిగిలిపోయినాయి కదా. సో ఎలిమినేట్ చేసిన తర్వాత 2 ఆప్షన్ మిగిలితే ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక ఆప్షన్ చెక్ చేస్తే సరిపోతుంది మనకి. సో రిమైనింగ్ మన ఆన్సర్ ఇది. లేదు సార్ ఈజీనే కదా మేము చేస్తామంటే కూడా చేయొచ్చు, ఇది పెద్ద కష్టం ఏం కాదు జనరల్ గా చెప్పాలంటే. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు x ఇంటూ, సారీ ఇది ఇటు వస్తుంది కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 1,40,400 ఇంటూ 100/130 అని వస్తుంది ఇక్కడ మనకి. ఓకే, పర్సంటేజ్ తీసేసారు. సో కట్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా పెద్ద అంత ప్రాబ్లం ఏం కాదు, అంత ప్రాబ్లమేటిక్ ఏం లేదు క్వశ్చన్. సో కట్ చేస్తే మీకు డైరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. చూడండి 13 1 13. సో 13 పోతే ఎంత మిగులుతుంది, 104. 13 ఎంబుల 104. సో డైరెక్ట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం అంతే. 1080 ఇలా కూడా వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ మీకు మెథడ్ తెలుస్తుంది అని చెప్పాను. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియో ఇస్ గ్రేటెస్ట్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఇవి కూడా మనకి రిపీట్ అవుతున్నాయి ఎక్కువ. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి ఎగ్జామ్ లో. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక నెంబర్స్ ని కంపేర్ చేయాలి. ఇప్పుడు 46 ఉంది, అన్ని న్యూమరేటర్స్ రాసుకుంటుంది నేను ఇక్కడ. సో న్యూమరేటర్స్ 46, 34, 39, 36. ఇప్పుడు ఇలా ఉన్నాయి అనుకో, మీకు జనరల్ గా మనకి నెంబర్స్ ఇలా ఉంటే ఇందులో ఏది పెద్దది అంటే మనం సింపుల్ గా ఏం చెప్తాం, ఏదైతే పెద్ద ఉంటుందో. ఇప్పుడు 46 పెద్దది ఉంది, అది పెద్దది. దాని తర్వాత 39 పెద్దది ఉంది, దాని తర్వాత 36, దాని తర్వాత 34. ఇలా చూడగానే 46 పెద్దగా ఉందని చెప్తాం. సో ఫ్రాక్షన్స్ లో కూడా అంతే, న్యూమరేటర్ ఏదైతే పెద్దగా ఉంటుందో ఆ దాని వాల్యూ పెద్దగా ఉన్నట్టు. ఓకే, సో డినామినేటర్ ఏదైతే పెద్దగా ఉంటుందో దాని వాల్యూ చిన్నగా ఉన్నట్టు డినామినేటర్ లో చూస్తే. ఎందుకంటే ఇప్పుడు 46/75 అంటే దాని అర్థం ఏంటిది, 46ని 75 ముక్కలు చేస్తున్నట్టు మనం, అంతే కదా. సో 46ని 75 ముక్కలు చేస్తున్నాం. సో ఇక్కడ 34/77 అంటే ఏంటి, 37ని 77 ముక్కలు చేస్తున్నాం అంటే ఇంకా చిన్నది, అంతే కదా. 77 ముక్కలు చేస్తున్నాం అంటే అందులో ఒక పార్ట్ అన్నట్టు. జనరల్ గా 1/77 అంటే ఇప్పుడు 34/77 అంటే, సో 34ని 77 ముక్కలు చేస్తే అదొక పార్ట్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు 46ని 75 ముక్కలు చేస్తే పెద్దదా, 34ని 77 ముక్కలు చేస్తే పెద్దదా. సో 46 పెద్దది, జనరల్ గా 46 పెద్దది, అందులో జస్ట్ 75 పార్ట్స్ చేస్తున్నాం. కానీ 34 చిన్నది, అందులో 77 పార్ట్స్ చేస్తున్నాం అంటే ఈజీగా మనం 46 పెద్దది అని చెప్పొచ్చు. నెక్స్ట్ 39/89. సో చూడండి ఇప్పుడు 77 ఎక్కువ పార్ట్స్ అనుకోండి, 89 ఇంకా ఎక్కువ పార్ట్స్ చేసినట్టు. చూడండి 36/69 ఉంది. ఓకే, ఇది చెప్పలేము ఎందుకంటే మనకు ఆల్రెడీ 46 కంటే ఇది చిన్నదని తెలిసిపోయింది, ఇది చిన్నదని తెలిసిపోయింది. కానీ 36/69 చిన్నదా పెద్దదా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఇది 46 కంటే ఇది చిన్నగా ఉన్నా దీన్ని 69 పార్ట్స్ చేస్తున్నాం. ఆ 69 పార్ట్స్ చేస్తే అది చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందో చెప్పలేము. కాబట్టి ఇవి తీసేద్దాం, ఇవి ఎలిమినేట్ అయిపోయినాయి మనకి ఇక్కడ. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి ఇది మనం కట్ చేయొచ్చు కదా. 3 టేబుల్లో 3 1 3, 3 2 6. సో 3 2 6, 3 3 9. సో క్రాస్ మల్టిప్లై చేయండి సింపుల్ గా. సో దీన్ని 23 తోని, దీన్ని 12 తోని. 75 12 12 84, 12 5 60. సో ఎంత, ఇది 900 వస్తుంది. సో ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే దీని వాల్యూ ఫ్రాక్షన్ వాల్యూ, దీని వాల్యూ చూడండి 23 × 46. ఓకే, సో జనరల్ గా 46 స్క్వేర్ కి బై 2 చేయొచ్చు మనం, ఎందుకంటే 46 23 × 2 కూడా 46 కదా. ఓకే, 46 స్క్వేర్ ఎంత మనకు తెలుసు కదా. సో 46 స్క్వేర్ అంటే మనం ఎట్లా చెప్పొచ్చు, 45 స్క్వేర్ కి 90 ఎక్స్ట్రా ఉంటుంది అప్రాక్సిమేట్లీ. 45 స్క్వేర్ అంటే ఎంత, 4 5 20, 20 25కి 95 ఎక్స్ట్రా అంటే మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు, 20 25 ప్లస్ ఒక 90 ఎక్స్ట్రా వేసుకోండి. 20 25 91 ఉంటుంది ఎక్స్ట్రా, ఎగ్జాక్ట్లీ 20 20 90 2100 అండ్ చేంజ్ ఉంటుంది. 2100ని హాఫ్ చేస్తే మనకి ఇక్కడ 1000 పైనే వస్తుంది కాబట్టి సో ఇదే పెద్దది 46/75. లేదంటే సింపుల్ గా క్రాస్ మల్టిప్లై చేయండి. ఇంత ఎందుకు సార్ మల్టిప్లై చేస్తామంటే మల్టిప్లై కూడా చేయదు, జస్ట్ మీకు చెప్తున్నా, మీరు ఎగ్జామ్ లో మన థాట్స్ ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే,
సో మీకు ఇలా చేస్తే ఏంటంటే మీకు ఇన్స్పైర్డ్గా థాట్స్ వస్తాయి అంతే, డిఫరెంట్ థాట్స్ మనం చెప్తుంటే ఏంటంటే మీకు కూడా వచ్చేస్తాయి ఆ టైప్లో కొన్ని క్వశ్చన్. 3 sin square theta plus 7 cos square theta is equal to 4 అంటుంటా. దెన్ ద వాల్యూ ఆఫ్ టీటా అంటుంది. సో టీటా కిందనే ఉంది కదా, సో సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గా. 45 అంటే ఎంత, 1/√2 sin 45 అయినా cos 45 అయినా. సో 1/√2 అంటే ఇక్కడ 1/2 వస్తుంది, ప్లస్ ఇక్కడ కూడా 7/2 4 వస్తుందా అట్లేదు. 7 3 10/2 అంటే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ ఇది ఇంటూ కాబట్టి. సో 10/2 అంటే 5 వస్తుంది, ఈక్వల్ కావట్లేదు కాబట్టి. సో 45 degrees మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ 60 degrees. sin 60 ఎంత, √3/2 అంటే ఎంత, 3/4, 3 into 3/4 ప్లస్ cos 60 అంటే ఎంత మనకి ఇక్కడ, సారీ ఇక్కడ √3/2 వచ్చింది కదా. cos 60 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 1/2 7/2 ఎంత వస్తుంది మనకి, 9/4 ప్లస్ ఇక్కడ 7/2 వచ్చింది కదా. సో దీన్ని కూడా 14/4 రాసుకుంటున్నాను. సో 14/4 అంటే 9 + 14 ఎంత మనకి ఇక్కడ, 23నా. సో 23/4. సో ఇక్కడ 1/4 కదా, డైరెక్ట్ ఇక్కడ 7/4 వస్తుంది. సో 7/4 వస్తుంది మీకు ఇక్కడ. 7/4 అంటే ఎంత, 16/4, ఎందుకంటే స్క్వేర్ ఉంది కదా. 0 సో 60 degrees అనేది మన ఆన్సర్. నెక్స్ట్, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 books ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 24 books. ఇలా ఇస్తే ఎగ్జాక్ట్లీ అట్లనే ఈక్వల్ చేయండి. 20 సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 24 కాస్ట్ ప్రైస్. సో రేషియో తీసుకుంటే ఎంత, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 24/20. ఎంత ఎక్స్ట్రా ఉంది, 4/20 అనేది మనకి ఇక్కడ ప్రాఫిట్. 4 5 20, 1/5 అంటే 20% ప్రాఫిట్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. A can lay railway track between two given stations in 22 days and B can do the same job in 11 days. With the help of C, they did the job in 4 days only. Then C alone can do the job అంటుంది. ఓకే. సో వాళ్ళు ఏం చేశారు, 4 days వర్క్ చేశారు. A 4 days వర్క్ చేశాడు, B 4 days వర్క్ చేశారు, C 4 days వర్క్ చేశాడు. ఓకే. ఇప్పుడు మనకి ఏం అడుగుతుండు, C alone can do the job అంటుంది. ఓకే. సో ఇప్పుడు A 4 days వర్క్ చేస్తే ఎంత చేస్తాడు, 4/22నా, ప్లస్ B 4 days వర్క్ చేస్తే ఎంత చేస్తాడు, 4/11నా. సో రిమైనింగ్ ఎవరు చేసినట్టు, సి చేసినట్టు, ముగ్గురు కలిసి చేశారు కదా. సో రిమైనింగ్ సి చేసినట్టు. ఓకే. సో టోటల్ వరకు 4 days లో కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయొచ్చు కదా. సో లేదా అంటే ఇలా కూడా చేద్దాం. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 2/11 రాసుకోవచ్చు కదా. సో 2/11, 4 + 2 ఎంత, 6/11 కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ, 6/11 అయిపోతే ఎంత ఉంటుంది మనకి ఇక్కడ, 5/11. ఈ 5/11ని సి ఎన్ని రోజులు చేశాడు, 4 days. ఎందుకంటే ముగ్గురు కలిసి 4 days లో కంప్లీట్ చేశారంటే, సో ఏ 4 days చేసినట్టు, B 4 days చేసినట్టు, రిమైనింగ్ వర్క్ సి చేసినట్టు, రిమైనింగ్ వర్క్ సి 4 days లో చేసినట్టు. 5/11 ఆఫ్ వర్క్ ని 4 days లో చేస్తే రిమైనింగ్ వర్క్ ని ఎంత చేస్తుంది మనకి, 11 4 ఎంత, 44/5. సో 5 8 40, 8 4/5 మన ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. Find the circumference of the largest circle that can be drawn completely inside a rectangle whose dimensions are given as 249 and 168. సో ఇంత ముందు కూడా చెప్పాము మనకి, ఇక్కడ ఏం అడుగుతుంది మనకి, సర్కంఫరెన్స్ అడుగుతుంది. సర్కంఫరెన్స్ ఎంత, 2πr. ఇక్కడ కూడా మనకి 11 మల్టిపుల్ ఉంటుంది. సో చూడండి, 521 అంటే 11 4 44. సో కాదు, ఇక్కడ చూడండి 11 4 44 ఎంత మిగులుతుంది, 8, 11 8. సో ఇది మన ఆన్సర్. రిమైనింగ్ కావాలి, ఎందుకంటే 11 డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ కావాలంటే లేదు అంటే మనం ఆల్రెడీ చెప్పాము కదా. సో ఎప్పుడైనా సరే రెక్టాంగిల్ ఉంది అనుకోండి, ఏదైతే స్మాలెస్ట్ సైడ్ ఉంటుంది కదా, ఇందులో హాఫ్ అనేది మనకి రేడియస్ అవుతుంది. హాఫ్ ఎంత మనకి ఇక్కడ, 84, ఇది రేడియస్ అవుతుంది. సో 2πr అంటే 2 × 22/7 r, 7 12 84. సో 12 2 24, 24 × 22. సో దీన్ని ఏం రాయొచ్చు మనం, 48 × 11 రాసుకోవచ్చు కదా. సో 4 8 11 × 48 అంటే ఫస్ట్ 4 అట్లనే తీసుకోవాలి. నెక్స్ట్ 4 + 8 8 4 ఎంత, 12. ఓకే. నెక్స్ట్ 8 అట్లనే. ఓకే. సో ఎంత వచ్చింది, 528 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, పిడి పర్పెండిక్యులర్ టు ఏసీ ఎట్ డి అండ్ angle DBC is equal to 76 degrees. E is a point on BC such that angle CAE is equal to 74 degrees. What is the measure of angle AEB అంటుంది. ఓకే. సో ఇది చదివితే ఏం అర్థం కాదు, కంపల్సరీ డయాగ్రామ్ వేయాల్సిందే. సో ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ఏమంటుండే, ఏ ట్రయాంగిల్ అంటున్నాడు, ట్రయాంగిల్ ఏబిసి అంటున్నాడు. సో ఏబిసి పెట్టేసిన. BD ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ అంటున్నాడు. సమ్ డిఈడి ఒకటి వస్తుంది, ఇవి రెండు
పర్పెండిక్యులర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పర్పెండిక్యులర్ అని ఇచ్చిందంటే దాంతో మనకి ఏదో ఒక యూజ్ అవుతుంది అన్నట్టే. ఓకే, ఇచ్చిన దాన్ని ఎందుకు ఇచ్చాడో ఆలోచిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈజ్ ఏ పాయింట్ ఆన్ బీసీ సచ్ దట్ యాంగిల్ సిఏఈ ఈజ్ ఈక్వల్ 74 degrees. ఓకే, సో ఈజ్ ఏ పాయింట్ ఆన్ బీసీ అంటున్నాడు. సో గీద్దాం, ఈజ్ ఏ పాయింట్ ఆన్ బీసీ, ఇది ఈ అవుతుంది, సచ్ దట్ సిఏఈ ఈజ్ ఈక్వల్ 74 degrees. ఇదేంత ఇచ్చారు మనకి ఇక్కడ 74 degrees. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏఈబి అంటుంది, ఏఈబి. సో ఏఈబి అంటే మనకి ఏంది ఇక్కడ, ఈ యాంగిల్ అనేది ఏంటిది, ఈ ట్రయాంగిల్ యొక్క ఎక్స్టర్నల్ యాంగిల్. ఏ ట్రయాంగిల్ చూడండి, సో ఈ ట్రయాంగిల్ ఉంది కదా, సో ఈ ట్రయాంగిల్ యొక్క ఎక్స్టర్నల్ యాంగిల్ ఇది. ఓకే, సో ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే మనకి ఏం చేయాలి, ఈ యాంగిల్ తెలిసింది అనుకో, సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, సో చూద్దాం చూడండి, ఇక్కడ 90 degrees ఇచ్చాడు, ఇక్కడ 74 ఇచ్చాడు, ఇంకేమైనా ఇచ్చాడు మనకి ఇక్కడ, ఇంకొకటి 76 ఇచ్చాడు చూడండి, డిబిసి. సో ఇది డి కదా, సో డిబిసి ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 76. ఓకే, సో ఇది 76, ఇది 90. ట్రయాంగిల్లో 180 degrees ఉంటాయి కాబట్టి ఇది ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 14 degrees ఉంటుంది. సో ఆల్రెడీ 90 ఉన్నాయి, ఈ రెండు యాడ్ చేస్తే 90 రాదు. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఏంది, ఇవి రెండింటిని యాడ్ చేయాలి. 74 + 14 అంటే ఎంత, సో 88 degrees అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 4 times P's present age exceeds Q's present age by 41 years. After 10 years, 3 times Q's age will be 33 years less than 7 times P's age at that time. What is Q's present age అంటున్నారు. ఓకే, సో చాలా పెద్దగా ఇస్తున్నాడు ఈ క్వశ్చన్స్, చూద్దాం. 4 times of P's present age exceeds Q's present age by 41 years అంటుంది. ఓకే, సింతా ఇచ్చింది, సింతా అనుకుంటున్నా. నెక్స్ట్, ఆఫ్టర్ 10 years 3 times Q's age will be, ఆఫ్టర్ 10 years అంటుంది. సో ఆఫ్టర్ 10 years అంటే ఎంత, Q ప్లస్ 10. ఆఫ్టర్ 10 years 3 times Q's age will be 33 years less than that. ఓకే, సో 7 times of P's age at that time అంటుంది. సో దీనికంటే 33 years తక్కువ ఉందంటే. సో ఓకే, వీటిని సాల్వ్ చేయాలి మనం అంతే. సో తప్పదు, మెయిన్ థింగ్ ఏంటంటే మ్యాథ్స్ లో మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి మనకి షార్ట్ కట్స్ రావాలంటే రావు. సో కొన్ని షార్ట్ కట్ లో చేస్తేనే ఇలాంటి వాటికి మనకి టైం సేవ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఆ మైండ్ సెట్ తోని కంపల్సరీ మనం ప్రాబ్లమ్ చేయాలనే మైండ్ సెట్ తోని మీరు వెళ్తేనే క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతాం మన ఎగ్జామ్. ఓకే, సో చూడండి, ఇది ఎంత, 3Q + 13 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7P + 17 - 33. ఓకే, సో ఇది తీసుకొస్తే ఏమైతే మనకి ఇక్కడ 3Q - 7P ఈజ్ ఈక్వల్ టు 30 వస్తే మైనస్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకే, -33 - 30 63 అంటే +7 మిగులుతుంది మనకి. 3Q - 7P ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ 7 వచ్చింది. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, మనం చేయాల్సింది ఏం లేదు ఇంకా. సో ఐదర్ ఈక్వేషన్స్ అన్న సాల్వ్ చేయాలి, లేకపోతే సబ్స్టిట్యూట్ అన్న చేయాలి. 3Q - 7P ఈజ్ ఈక్వల్ 7. సో చేద్దాం చూడండి, కట్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని ఇంటూ 3 చేస్తే అయిపోతుంది కదా. ఓకే, సో 3 × 4 = 12 12P. ఓకే, సో -3Q ఈజ్ ఈక్వల్ 3 × 4 = 12, 3 × 1 = 3 123. ఓకే, సో చేస్తూనే ఉండాలి స్పీడ్గా, ఇంకా ఏం ఆలోచించొద్దు మనకి. సో -3Q + 3Q క్యాన్సల్, 12 - 7 యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ జస్ట్ అంతే. 12 - 7 ఎంత, 5P ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు ఇక్కడ 130 వచ్చింది. ఓకే, సో 5 × 2 = 10, 5 × 6 = 30. P ఈజ్ ఈక్వల్ టు 26 వచ్చింది నాకు ఇక్కడ. సో P ఈజ్ ఈక్వల్ 26 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 26 4 22 ఎంత, 52. 52 మళ్ళీ డబుల్ చేస్తే ఎంత, 104. ఓకే, సో -Q ఈజ్ ఈక్వల్ టు 41 - 104. ఓకే, సో 10 - 4 ఎంత, 6. 4 - 1 ఎంత, 3. - ప్లస్ అయితే కాబట్టి Q వాల్యూ ఎంత, 63. ఓకే, సో నెక్స్ట్, ద మార్క్ ప్రైస్ ఆఫ్ ఎ షర్ట్ ఈస్ 1250. ద షాప్ కీపర్ ఆఫర్స్ ఎ స్కీమ్ ఆఫ్ buy 4 get 2 free. వాట్ అమౌంట్ డస్ ఏ కస్టమర్ హ్యావ్ టు పే ఫర్ హోమ్ 6 షర్ట్స్ అంటుంది. ఓకే, సో 6 షర్ట్స్ కొనాలంటే ఎంత పే చేయాలంటుంది. ఓకే, buy 4 get 2 free అంటుంది. ఓకే, సో 4 కొంటే సో ఆటోమేటిక్గా 2 ఫ్రీ వస్తున్నాయి అంటే ఆయనకు 6 వస్తున్నట్టే కదా. సో 6 పే చేస్తే అంటే 6 కొనాలంటే 4 పే చేస్తే సరిపోతుంది. సో 1250 × 4. ఓకే, సో 12 × 4 = 40 ఉంది, 4 × 5 = 20. సో 4800 + 200 5000. ఓకే, సో ఇలా కొన్నిట్లలో టైం సేవ్ అవుతుంది మనకి. Pipe P can fill 7/9 part of the tank in 14 hours. ఓకే, ఇవి డైరెక్ట్ రాసుకోండి. 7/14 అంటే 9/18. సో Pకి 18. నెక్స్ట్ Q can fill in 5/9 part in 20 hours. 5 × 4 = 20, 9 × 36.
36 ఇక్కడ కూడా ఫిల్ కాబట్టి ఓకే. బోత్ పి అండ్ క్యూ వర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 2 అవర్స్ దెన్ బోత్ వర్ క్లోజ్డ్. రెండింటిని 2 అవర్స్ ఓపెన్ చేశారంట, మళ్ళీ క్లోజ్ చేశారంట. సో ఎప్పుడైనా సరే మనకి ఇలా ఉందనుకోండి 1836 ఉంటే సో ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ ఉంది కదా మనకి, సేమ్ ఎఫిషియన్సీ లాగానే 2 టైమ్స్ ఉంది కాబట్టి పెద్దదానికి +1 చేయొచ్చు మనం. ఓకే, సో 36 ఇది 2 ఉన్నట్టు దీని ఎఫిషియన్సీ, దీని 1 ఉన్నట్టు, ఎల్సిఎం 36 అన్నట్టు. సో ఎందుకంటే డైరెక్ట్ డివైడ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ చేసుకుంటే మనకి చాలా టైమ్స్ అవుతుంది. ఇలాంటి వాటికి చూస్తున్నాగానే చేయొచ్చు. 36/3 అంటే ఎంత? జనరల్గా 12 అవర్స్లో ఫిల్ చేస్తేనండి పి అండ్ క్యూ. జస్ట్ గుర్తుపెట్టుకోండి మనం ఇది యూజ్ చేస్తామా లేదా తర్వాత సంగతి ఈ మోడల్కి. ఓకే, సో దెన్ బోత్ వర్ క్లోజ్డ్. రెండు 2 అవర్స్ ఓపెన్ అయి ఉన్నాయంట. అంటే సో 2 అవర్స్ ఓపెన్ అయి ఉంటే ఇంకా ఎంత ఉంది? ఇంకా 10 అవర్స్ అయితే ఇంకొకవేళ అవి 10 అవర్స్ పనిచేస్తే పి అండ్ క్యూ ఫుల్ అవుతుంది అన్నట్టు. ఓకే, పైప్ ఆర్ ఎలోన్ వాజ్ ఓపెన్ అండ్ ఇట్ ఎంప్టీడ్ ద వాటర్ ట్యాంక్ ఇన్ 6 అవర్స్. ఓకే, 6 అవర్స్లో ఎంటీ చేసాయంట. పైప్స్ పి క్యూ ఆర్ అండ్ టుగెదర్ కెన్ ఫిల్ ద ఎంటీ ట్యాంక్ ఇన్ అంటున్నాడు. ఓకే, సో అన్ని కలిస్తే ఎంత టైంలో అంటున్నాడు. ఓకే, సో ఆర్ నేను ఇక్కడ తీసుకుంటున్నా. సో ఈ మెథడ్లో కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు వద్దులేండి, తర్వాత చెప్తాను మీకు, అది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 36. ఇది ఈజీగా ఉంది కదా 36 ఎల్సిఎం. సో ఓకే, ఇది 1 టైమ్స్, ఇది 2 టైమ్స్, ఇది 6 టైమ్స్, ఇది మైనస్ కాబట్టి. ఓకే, కెన్ ఫిల్ ద ఎంటీ ట్యాంక్ ఇన్. ఆర్ ఎలోన్ వాస్ ఓపెన్ అండ్ ఇట్ ఎంప్టీడ్ ద వాటర్ ట్యాంక్ ఇన్ 6 అవర్స్ అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏంటిది? ఇవి రెండు 2 అవర్స్ ఓపెన్ అయ్యి ఉండి అంటున్నాడు కదా. సో ఇది ఎఫిషియన్సీ ఎంత? 3. ఇవి ఎంత? 2 అవర్స్ ఓపెన్ చేస్తున్నాం. 3 2 6, 6 అయిపోయింది. ఓకే, 6 అయిపోతే ఇంకెంత ఉంటాయి? 30 ఉంటుంది. ఓకే, ఆర్ ఎలోన్ వాస్ ఓపెన్ ఇట్ ఎంప్టీడ్ ద వాటర్ ట్యాంక్ ఇన్ 6 అవర్స్. ఓకే, సో 30ని 6 అవర్స్లో ఎంప్టీ చేసినట్టు ఎంత? సో దీని ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? -5 ఉంటుంది. ఓకే, బై పీక్యూఆర్ అండ్ టుగెదర్ కెన్ ఫిల్ ద ఎంప్టీ ట్యాంక్ ఇన్ అంటున్నాడు. 3 కలిసి ఉంటుంది. ఇది 2 + 1 3, ఇది ఎంత? ఇది -5. 36/2, 18 అవర్స్. ఓకే, నెక్స్ట్ ఏ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 70% గివ్ 3230 ద నెంబర్ ఈజ్ ఉంటుంది. ఓకే, సో 70% ఇంక్రీజ్ అయిందంటే 170% ఆఫ్ దట్ నెంబర్ అవుతుంది. ఇది 3230 అయితే ఆ నెంబర్ ఎంత? సో 100%. ఓకే, సో 17 ఒకట్ల 17 ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ? అక్కడ 3, ఇక్కడ ఒక 12, 15, 153, 9 టైమ్స్. ఓకే, సో 19. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఇది 12 వచ్చేస్తుంది. ఓకే, సో 6.25 అంటే ఇది ఎంత వస్తుంది? 25 -2.5. ఓకే, సో ఇది ప్లస్ ఎంత? 225 అంటే 15 కాబట్టి సో కానీ ఇది 0.15 వస్తుంది. ఓకే, సో 12 నుంచి -2.5 పోతాయి ఎంత? 9.5 ఉంటుంది. ఓకే, సో 9.5కి మళ్ళీ ఎంత? 0.15 అంటే 9.65. ద సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 1684. ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ అంటున్నాడు. ఓకే, సో ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటుంది ఇక్కడ. ఓకే, సో 1684 ఏ స్క్వేర్స్ కి దగ్గర ఉందో చూడండి. జనరల్గా 30 స్క్వేర్ 900. సో నియర్ బై ఉంది చూడండి మనకి ఇక్కడ. 30 స్క్వేర్ 900 అయితే ఇంకా వేరే ఎటువైనా మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్కి దగ్గర ఉండాలి. 28 స్క్వేర్ 29 స్క్వేర్ దానికి నియర్ బై ఉండేది తీసుకోవాలి. ఓకే, సో ఎందుకంటే సమ్ అంటున్నాడు కదా, రెండింటి సమ్ అంటే హాఫ్ తీసుకుంటే సరిపోతాయి అవి రెండు నెంబర్స్ ఏ చెప్పడానికి. సో 84 ఎక్కడ ఏ స్క్వేర్కి వస్తుంది మనకి ఇక్కడ? 28 స్క్వేర్కి వస్తుంది చూడండి. 28 స్క్వేర్ అంటే 784 వస్తుంది. మళ్ళీ మనకి 22 స్క్వేర్లో 484 వస్తుంది. ఓకే, సో 22 స్క్వేర్లో 484 వస్తుంది. కానీ మనకు ఆల్మోస్ట్ 1200 దీని పక్కన ఉండే నెంబర్స్ వస్తుందా? రాదు కదా. సో అందుకే ఆ నెంబర్స్ ఏమైతే మనకి ఇక్కడ 28 30, సో యాడ్ చేస్తే 58 అవుతుంది. సో లేదు అంటే అప్రాక్సిమేట్లీ మనం తీసుకోవచ్చు ఇందులోంచి 42 అంటే 2 అంటున్నాడు కదా, ఆల్మోస్ట్ హాఫ్ తీసుకోవాలి ఇందులో మనం. దాని ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ హాఫే కదా 30 28 అంటే. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ హాఫ్ తీసుకుంటే 21 దగ్గర చెక్ చేయండి. 20 స్క్వేర్ తీసుకోండి ఎంత? 400 800 అవుతుంది. అంటే మనకి ఆల్మోస్ట్ దానికి డబల్ కావాలి కదా. సో దీని ప్రకారం మనం దీనికి డబల్ వచ్చేసినాం అనుకో, వచ్చేస్తుంది. Sapna invested 21,300 on simple interest, partly at 14% per annum and partly at 11% per annum. If he earns equal interest from 2-3 years, same ఇదే ఇంత ముందుకు వచ్చాయి కదా. సో సమ్ ఇన్వెస్టెడ్ at 14% per annum అంటే రివర్స్ లో ఉంటుంది. 14ది 11 ఉంటుంది, 11ది 14 ఉంటుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో జనరల్గా అయితే ఈ రేషియో ఉంటే 11:14 ఉంటాయి మనకి ఇక్కడ. సో 14% per annum అంటే అది 11 వస్తుంది. 11 parts ఇచ్చినట్లలో 11 మల్టిపుల్. సో మన అదృష్టం ఏంటంటే ఈ ఎగ్జామ్ పేపర్లో అన్ని నియర్ బై ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ మల్టిపుల్ అవుతుంది. ఓకే, సో చూడండి నియర్ బై ఏమున్నాయి మనకి ఆప్షన్స్.
ఒకటి చూస్తే తెలిసిపోతుంది 11తో డివైడ్ కావాలంటే. సో 2 + 3 5 16 - 5 11. సో ఇది అవుతుంది మనకి. ఒకటి అయిందంటే రిమైనింగ్ ఏ ఛాన్సెస్ లేదు, ఎందుకంటే నియర్ బై ఉన్నాయి కాబట్టి 11 డిఫరెన్స్ ఉండాలి. సో 11 డిఫరెన్స్ ఉన్నాయి కూడా ఏం లేదు ఇక్కడ. సో ప్రాసెస్ కూడా అంతే సేమ్. 11 + 14 అంటే ఎంత మనకి ఇక్కడ 25 పార్ట్స్. సో 25 పార్ట్స్ అనేది 21300 అయితే మనకి ఎన్ని కావాలి, 11 పార్ట్స్ కావాలి. ఓకే, సో ఇది ఉంది కదా. సో సింపుల్గా 4 times లో 100 అయిపోతుంది కదా. సో మనకి 213 × 4 × 11. మన ఆన్సర్ ఏంటిది 213 × 4 × 11 కనుక్కోవాలి. సో 213 × 4 అంటే ఏంది, మనం 2 times డబుల్ చేయాలి. 213ని ఒక్కసారి డబుల్ చేస్తే ఎంత 426, ఇంకొకసారి డబుల్ చేస్తే ఎంత 800, 2 డబుల్ చేస్తే 4 కానీ 852 అవుతుంది. నెక్స్ట్ ఇది పెద్దగా ఉంది కాబట్టి సో 852 × 11. ఓకే, సో 8కి 8కి అలానే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఎంత 8 + 5. 8 + 5 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 13. ఓకే, ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 5 + 2 7 వస్తుంది. నెక్స్ట్ 2 అలానే ఉంటుంది. సో యాడ్ చేస్తే ఎంత 9372 మన ఆన్సర్. ఓకేనా. సో మీకు రెండు మెథడ్స్ చెప్పేసిన అండ్ 11 డివిజిబిలిటీ కూడా 11 తోనే ఎలా మల్టిప్లై చేయాలి కూడా చెప్పింది. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 161 ఈవెన్ నెంబర్స్ అంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సమ్ అనేది ఏముంటుంది n × n + 1 ఉంటుంది. ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్. ఓకే, యావరేజ్ కాబట్టి బై n చేస్తే ఎంత n + 1. సో 161 + 1. ఒకవేళ ఆడ్ నెంబర్స్ అడిగింది అనుకోండి. ఓకే, సో సమ్ ఎంత ఉంటుంది అంటే n² ఉంటుంది మనకి ఇక్కడ. యావరేజ్ అంటే n² n కాబట్టి సో n అనేది ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్, ఫస్ట్ 10 నెంబర్స్ యొక్క యావరేజ్. ఓకే, నెక్స్ట్ చూడండి మంచి క్వశ్చన్. M and N start a business. M invests 38,000 more than N invests for 2 months and N for 3 months. M's share is 461 more than that of N. Out of total profit 6,915. Find the capital contributed by M అంటున్నాడు మనకి ఇక్కడ. ఓకే, సో చూద్దాం చూడండి. మనకి జనరల్ గా ప్రాఫిట్ అనేది ఏ రేషియోలో షేర్ చేస్తాం మనం, వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో అదే రేషియోలో షేర్ చేస్తాం. రివర్స్ కూడా అదే కదా. సో ఏదైతే ప్రాఫిట్ వాళ్ళకి ఏదైతే రేషియోలో ప్రాఫిట్స్ వస్తాయో అదే రేషియోలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే కదా. సో అంటే ఇక్కడ ఏమంటుండు M ఇన్వెస్ట్ ఫర్ 2 months అంటున్నాడు. ఓకే, సో N ఇన్వెస్ట్ ఫర్ 3 months. ఎలా చేశారు, ఒకటి ఏంటంటుండు M's షేర్ ఈజ్ 461 మోర్ దెన్ దట్ ఆఫ్ N అంటుండు. ఎందుకంటే 461 ఎక్కువ Mకు ఉండాలంట. అవుట్ ఆఫ్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 6,915 అంటుంది. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మనం సింపుల్ ఏం చేయొచ్చు, ఈ 6,951 లోంచి 461 తీసేసి ఓకే ఆ రిమైనింగ్ ఈక్వల్ గా డివైడ్ చేసిన తర్వాత దేనికి ఎక్కువ ఉంటుంది, ఎంకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంకి 461 ఇచ్చేస్తే వాళ్ళు చెప్పింది వచ్చేస్తుంది మనకి. ఓకే, సో తీద్దాం చూడండి. 5 - 1 ఎంత మనకి 4. 41 - 96 సారీ 91 - 46 రాలేదనుకో. సో ఇప్పుడు ఎంత 1 - 6 ఎంత -5. సింపుల్ గా -5 అలానే వేయండి. 9 - 4 ఎంత మనకి ఇక్కడ 5. సో 50 - 5 ఎంత 45. సో 454 అన్నట్టు ఇది. ఓకే, సో ఎంత దేంట్లో 5454. దీన్ని ఎగ్జాక్ట్లీ హాఫ్ చేయండి. చేస్తే ఎంత మనకి 2 × 2 = 4 సారీ 6 వస్తుంది, 5 రాదు. 2 × 3 = 6, 2 × 4 2 × 4 2 × 14. సో 3227 అనేది ఎవరి షేరు, N షేర్. ఓకేనా. సో M షేర్ ఎంత 461 ఎక్స్ట్రా అంటుండు కాబట్టి దీనికి యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది N షేర్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటాం మీకు ఇది. సో 8 8 6 3 3688. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ఫ్రాక్షన్స్ లో ఉన్న నెంబర్స్ ఉంటాయి కదా. సో అవి డివైడ్ చేయాలంటే మాక్సిమం వేటితో డివైడ్ అవుతాయంటే వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ తో డివైడ్ అవుతాయి. సో మనకు ఆల్రెడీ తెలుసు డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ 461 నుంచి ఏ టేబుల్లో డివైడ్ అవుతుందో చూద్దాం చూడండి. సో యూనిట్ డిజిట్ ఎంత రావాలి మనకి ఇక్కడ 8 రావాలి, ఇక్కడ 7 రావాలి. ఓకే, సో 8 times చూస్తే మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకి 8 × 4 = 32 వస్తుంది కాబట్టి సో చూద్దాం చూడండి. 8 times చూద్దాం. 8 × 1 = 8, 8 × 6 = 48, 8 × 4 = 32, 4 36 వచ్చిందా. సో ఇది 8 times ఉంది. ఓకే, సో కిందిది కూడా ఉండాలి కదా. సో ఇది 7 times చూద్దాం. యూనిట్ డిజిట్ 7 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ నియర్ బై 7 × 4 = 28 అంటే నియర్ బై ఉంది కాబట్టి ఇది 1 7, 7 6 = 42, 7 4 28, 4 ఎంత 32. సో ఇది కూడా వచ్చేసింది. ఎంత వచ్చింది మనకి రేషియో 8:7 వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, సో 8:7. సో కట్ చేయండి, ఇది పోతుంది కదా 2 4 8. సో M/N రేషియో ఎంత వచ్చింది, ఈ 3 ఇటు వస్తే 3 4 12. సో 12/7 వచ్చింది మనకి ఇక్కడ. అమ్మా రేషియో వచ్చింది. ఇప్పుడు ఏమంటుండు M and N స్టార్ట్ ఏ బిజినెస్. M ఇన్వెస్ట్ 38,000 మోర్ దెన్ N ఇన్వెస్ట్ అంటున్నాడు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ 38,000 ఉంది. సో ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్ ఉంది.
సో 5 పార్ట్స్ అనేది 38,000 అయితే అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఫైండ్ ద క్యాపిటల్ కంట్రిబ్యూటెడ్ బై ఎం అంటున్నారు. సో ఎం ఎంత కంట్రిబ్యూట్ చేసింది? సో 12 పార్ట్స్. ఓకే, సో ఇందులో మీకు అర్థమైంది ఏంది? జనరల్గా ఇప్పుడు మనం మొత్తం చేసాం కానీ ప్రాసెస్ ఈ 38,000 అనేది 19 2 టైమ్స్ కదా 38. సో మన ఆన్సర్ 19 మల్టిపుల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, సో ఎప్పుడైతే మీకు ఇలాంటి చేసేటప్పుడు టైం లేదో ఈ 38 19 మల్టిపుల్ కదా, సో ఫస్ట్ అది చెక్ చేయండి. మన లక్ బాగుండే ఒకటి ఉందనుకో ఆన్సర్ పెట్టేసి వచ్చేయండి. ఇంత పెద్ద చేయడం దానికంటే అది బెస్ట్ కదా. సో మాక్సిమం 90% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో మన నాలెడ్జ్ని అలానే టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం మనకి. సో మనకి 2 zeros తో పని లేదు. సో నెక్స్ట్ 19 టేబుల్ కదా. సో 19 టేబుల్ అంటే 19/5లో 95 మనకు అవసరం లేదు. 19/4 వరకే మనకు అవసరం, అంతే కదా. 95 అంటే ఎక్స్ట్రా వస్తుంది. 19/4 76. సో 76 అంటే ఎంత మిగిలింది మనకి ఇక్కడ? 91 రావాలంటే, సో 91 రావాలంటే ఎంత రావాలి? ఇక్కడ 76 అంటే అక్కడ 4 వస్తే 80, ఇక్కడ 11. ఓకే, సో 15. ఇక్కడ ఎంత ఉంది? 154. ఓకే, సో 158, ఇక్కడ 152, ఇక్కడ డైరెక్ట్ 150. సో ఇప్పుడు మనకి ఇందులో ఏది మనకి 19 తో డివైడ్ అయితే 152 కదా, 19 8 టైమ్స్. సో ఇదే మన ఆన్సర్. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, 19 తో డివైడ్ అయితే అదే కాబట్టి అదే మన ఆన్సర్. అందుకే మీకు చెప్పాను టేబుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు చూడగానే ఇప్పుడు ఇక్కడ చూడగానే 76 పోగానే 15 అని మన బ్రెయిన్లో ఎరగాలి. అది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీరు కదా ఎగ్జామ్ రాసేది. జనరల్గా నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ ఎవరు రాస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి బాగా వచ్చేస్తుంది. అది మనకి మెయిన్ ఏంది? మన ఎఫిషియన్సీ అక్కడ కావాల్సింది. కాబట్టి సో ప్రాక్టీస్ చేసి ఇక్కడ 15 మీకు తెలిసిపోతుంది. 154 డివైడ్ కాదు, 158 డివైడ్ కాదు, 152 డివైడ్ అవుతుంది, 150 డివైడ్ కాదు. సో దిస్ ఈజ్ మై ఆన్సర్. అయిపోతుంది అంతే. సో చేద్దాం చూడండి ఇది. సో 5 పార్ట్స్ అనేది అంటే ఎంత మనకి ఇక్కడ? 5/5 అంటే 30 ఉంటుంది. 5/6 30, జీరోస్ పక్కన పెడితే 12 84, 12 42, అంతేనా? సో 84 ఏమైంది? ఇది మనకి ఏమడుతుంది? ఫైండ్ ద క్యాపిటల్ కంట్రిబ్యూటెడ్ బై ఎం అంటుంది, అంతే కదా. సో 5 35, 30 మిగులుతుంది. 5/6 30, 2 zeros, 0 0, 12 72, 12 84 7, సారీ 912, ఏదో మిస్టేక్ చేసిందండి, 91200. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై x into 2x minus 8 plus 5 into x square minus 3 plus 2 అంటుండు. సో సింపుల్ గా సింబల్స్ చూసుకోండి మనకి ఇక్కడ. సో సింబల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ x స్క్వేర్ సింబల్ చూసుకోండి. x స్క్వేర్ ఎంత? 2x స్క్వేర్ పాజిటివ్, 5x స్క్వేర్ పాజిటివ్. సో ప్లస్ సింబల్ రావాలి మనకి. ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ ఎక్కడ డిఫరెన్స్ ఉన్నాయి? కాన్స్టెంట్ కదా. సో చూడండి ఇక్కడ కాన్స్టెంట్ లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 × 15 -15, ఇక్కడ +12 అంటే మైనస్ రావాలి కాబట్టి సో ఓన్లీ వన్ ఆప్షన్. నెక్స్ట్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 at 6.75% per annum rate of interest deposited on 26 February 2024 withdrawn on 27 April 2024 అంటున్నాడు. ఓకే, సో 2024 ఏంటి మనకి ఇక్కడ? లీప్ ఇయరా. సో లీప్ ఇయర్ లో 29 డేస్ ఉంటాయి కదా. సో అంటే ఫిబ్రవరిలో ఎంత? 29 డేస్ అంటే 26 అంటే 3 days. ఓకే, సో ఏప్రిల్లో ఎంత? 27 days. ఇవి ఒక 30 days అనియా. సో మార్చ్లో ఎంత? 31 days. అంటే ఓవరాల్గా 61 days. 61 అవుట్ ఆఫ్ 366. ఓకే, సో ఇయర్ కంటున్నాడు కాబట్టి మన డేస్కి ఇట్లా వస్తుంది. 6.75% ఇంటూ 4,000 చేస్తే 1/6 ఉంటుంది. ఇది 6 × 6, 6 × 6. ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి? ఇక్కడ 6 అంటే 15 అంటే 6 × 12, 6 × 30. ఓకే, సో 1.125 ఇంటూ 4,000. ఓకే, సో ఇది 40 అవుతుంది. 40 ఇంటూ 125 అంటే ఇది 5 అవుతుంది, అంతే కదా. సో +5 45 అవుతుంది. నెక్స్ట్ the HCF and LCM of two numbers are 83 and 498 respectively. If one of the number is 166, find the other అంటుంది. ఓకే, సో product of two numbers is equal to product of their LCM and HCF. ఓకే, సో ఇది మీకు తెలుసని అనుకుంటున్నా. సో 166 ఇది ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ ఉంది. ఓకే, ఇందులో హాఫ్ ఉంటుంది, 249. నెక్స్ట్ క్వశ్చన్. Yes travels 200 kilometers at 25 kilometers per hour. The next 210 kilometers ఏమడుతుండు? యావరేజ్ స్పీడ్ అడుగుతుండు. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 200, 210, 410,
410 200 610 ఒక 4 614. ఓకే, సో టైం చూడండి 25 నాళ్ళ 100, కానీ ఇక్కడ 200 ఉంది కాబట్టి 8. సో 21కి 10 టైమ్స్. ఓకే, సో 51 కంటే 4 టైమ్స్ ఉంది చూడండి ఇది. సో 4 టైమ్స్ 18 + 4 ఎంత 22. 614/22. సో ఎగ్జాక్ట్లీ ఎన్ని టైమ్స్ ఉంది మనకి ఇక్కడ 3 టైమ్స్కి కొంచెం తక్కువ ఉంది, అంతే కదా. సో 3 2 6 3 2 6 3 టైమ్స్ అంటే ఎంత 66. ఓకే, సో అంటే 30 టైమ్స్ కొంచెం తక్కువ ఉంది. సో ఒక్కసారి చూద్దాం చూడండి. సో 2 టైమ్స్ తీసుకుంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 44, 22 2 44. 44 అంటే ఎంత మిగులుతుంది అక్కడ ఒక 60. అంటే 60 రావాలంటే 44కి ఎంత యాడ్ చేయాలి 16 + 1 ఎంత 17. సో 174 అంటే ఎన్ని టైమ్స్ 8 టైమ్స్ అనుకో. 8 2 16, 8 2 16 ఎక్కువైపోతుంది కాబట్టి 7 టైమ్స్, అంతే కదా. సో 7 2 14, 7 2 14 154. 154 అంటే ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ 20 మిగులుతుంది. సో పాయింట్ పెడితే 0. 200 అంటే ఎంత రావాలి మనకి 22 8 టైమ్స్ 9 టైమ్స్ అయితే 9 2 18. ఓకే, సో 9 టైమ్స్ ఆల్మోస్ట్ 27.9. సో ఇచ్చిన ఆప్షన్లో ఒకటే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ఆన్సర్ వచ్చేంత వరకు చేసేయాలి, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 468 and 476 బోత్ ఇంక్లూడెడ్ అంటారు. సేమ్ ఇది ఈ ప్రైమ్ నెంబర్స్ మీద క్వశ్చన్ వస్తుంది కాబట్టి సో మనకి వేరే దారి లేదు, మీరు కంపల్సరీ టేబుల్స్ నేర్చుకోవాల్సిందే, క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 460తో స్టార్ట్ అవుతుంది కదా 467 460 68తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 469 471 473 ఈ 3 చాలు, మనకి అవసరం లేదు. సో చూద్దాం ఏ టేబుల్. ఫస్ట్ 3 కదా 7 3 14 14 7 4 12 1 13 6 4 10 9 19 అంటుంది. సో 3 టేబుల్ కాదు, ఏం చెప్పాము మనం 3 7 11 అప్ టు 19 వరకు చెక్ చేయాలి. సో స్టార్టింగ్ క్వశ్చన్ ఉంది కదా సేమ్ అంతే 7తో చూడండి 7 6 42 7 49. సో ఇది వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ 7 6 42 51 పోదు, 7 6 42 53 పోదు. సో 3 అయిపోయింది 7 అయిపోయింది. 11తో 11 44 పోదు, ఇది పోతుంది చూడండి 11 44 33 ఇది పోయింది. సో ఓన్లీ 471 మిగిలింది. 11 కూడా అయిపోయింది. నెక్స్ట్ అంటే ఇది 13 వస్తుంది. ఓకే, సో 13 అంటే 13 3 39 39 అంటే 91 13 ఏళ్ళ 39 అంటే అక్కడ ఒకటి పీరియడ్ 81, అంతే కదా 471 అంటే 39. ఓకే 81 13తో ఇది పోదు, 13 పోతే నెక్స్ట్ ఎంత 17 17 2 34 6 7 13 131 డివైడ్ చేద్దాం అంటే కాదు. నెక్స్ట్ 19 19 2 38. సో ఎంత 19 2 38 కదా. సో 38 అంటే ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ 9 మిగులుతుంది. సో ఇది మనం ఫస్ట్ టైం మిస్టేక్ చేసినాం. 7 4 11 1 12 ఇది 3తోనే డివైడ్ అవుతుంది కదా, సో 0. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.